లేకుండా ఓటు వేసేటటువంటి అర్హత ఈ చట్టం కల్పించింది. ఇన్ఫ్యాక్ట్ ప్రజాస్వామ్య దేశాల్లో ఎవరు ఓటు హక్కు తీసేయాలని ఎప్పుడు ట్రై చేయరు. ఈ దుర్మార్గం మన దేశంలోనే మొదలైంది. వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఇటువంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయరు. అక్కడ అన్ని జనన మరణ ధృవీకరణలన్నీ పక్కాగా ఉంటాయి, రికార్డులన్నీ పక్కాగా ఉంటాయి. అయినా కానీ వాళ్ళే ప్రయత్నం చేయరు ఇట్లాంటివి. మన దేశంలో చదువు లేని చోట, కాగితాలు లేని చోట వరద వస్తే మొత్తం ఇంటితో పాటుగా చరిత్ర అంతా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంతా కొట్టుకుపోయే అంత దుర్భర పేదరికంలో ఉండే మనలాంటి చోట మన లీనియేజ్ని, మన తాత ముత్తాతల దగ్గర నుంచి మనం ధృవీకరించుకోమని అడగటం ఒక దుర్మార్గమైన విషయం. ఇది మామూలు పాపం కాదు. ఇది కావాలని చేస్తున్నట్లే ఉంది. కాబట్టి ముందు అసలు ఆ మైండ్ సెట్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది పాలకులు, అట్లాగే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న అధికారులు కూడా. ముందు ఆ దుర్మార్గాన్ని అర్థం చేసుకోండి. మనకి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం రూపంలో రాజ్యాంగంలో 75% మొత్తం అప్పచెప్పిపోయినటువంటి బ్రిటిషర్లు ఇవాళ ఇంగ్లాండ్లో సిటిజన్స్ కాకపోయినా కానీ, బ్రిటిష్ సిటిజన్షిప్ లేకపోయినా కానీ, బ్రిటన్లో నివాసం ఉంటూ ఏదో రకంగా ఒక ఉద్యోగం చేస్తూ నివాసం ఉండే వాళ్ళకి, ఈవెన్ విదేశీయులకు కూడా వాళ్ళు ఓటు హక్కు కల్పిస్తారు. వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయిస్తారు. వింటే ఆశ్చర్యపోతారు. ఎందుకు ఏమిస్తున్నారా అంటే, కామన్వెల్త్ కంట్రీస్ నుంచి ఎవరు వచ్చి బ్రిటన్లో ఉన్నా ఇవాళకి కూడా వాళ్ళకి బ్రిటిష్ పౌరసత్వం లేకపోయినా కానీ వాళ్ళకి ఓటు హక్కు కల్పిస్తున్నారు. అంటే అంత బ్రాడ్ బేస్డ్గా వీళ్ళందరూ ట్యాక్సులు కడుతున్నారు. ట్యాక్సులు కట్టేవాడు ఎంపీని ఎన్నుకుంటే తప్పే ఉంది అన్న ప్రజాస్వామ్య భావన. సో అంత విశాలమైనటువంటి ప్రజాస్వామ్య హృదయం ఉండాలే తప్ప నీచమైన ఎలక్షన్లలో గెలుపు కోసం ఏ గడ్డైనా కరుస్తామనేటటువంటి నీచమైన భావనలు దేశానికి మంచిది కాదు. ఒక పార్టీకి వాళ్ళు ఉపయోగపడవచ్చు కానీ దేశానికి మంచిది కాదు. వాళ్ళని చూసి మనం అట్లాంటి తప్పుడు పనులు నేర్చుకోవద్దు. రేపు పొద్దున గవర్నమెంట్ మారినాకైనా వాళ్ళు చేశారుగా మేము చేస్తే తప్పే ఉంది అనే ఇదొక దరిద్రం కల్చర్ మనకు అలవాటైంది పార్టీల్లో. సో దీంట్లో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి తప్పుని అందరూ గుర్తించాలి. అన్ని పొలిటికల్ పార్టీలు, వాళ్ళ అపోజిషన్లో ఉన్న పొలిటికల్ పార్టీలు కూడా గుర్తించాలి. మీరు ఎస్ఐఆర్ పేరు మీద ఇవాళ 45 లక్షల ఓట్లు తీసేశారు ఆంధ్రప్రదేశ్లో. అందులో చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నారు. ఓకే, తీస్తే తీయండి. మిగిలిన వాళ్ళు ఎందుకు తీశారు? వాళ్ళు ఏదో వలస కార్మికులంట, ఇక్కడ ఉండలేదు, ఈ అడ్రస్లో ఉండలేదు. నీకేంటి అడ్రస్లో లేకపోతే? నీకు వచ్చిన నష్టం ఏంటి చెప్పు? ఓటేస్తాడే, వస్తే ఓటేస్తే నీకేంట్రా? వాడు భారతీయుడే కదా, ఎక్కడో చోట పౌరుడే కదా. వాడు బెంగళూరులో పని చేసుకుంటున్నాడు, నిజమే. బెంగళూరులో ఓటేయడు, ఇక్కడికి వచ్చి ఓటేస్తాడు. నీకు వచ్చిన నష్టం ఏంటి? లేదు, వాడి పేరు కనుక ఇక్కడ ఎలక్టరల్ రోల్స్లో ఉంటే ఎవడో వచ్చి వాడు ఓటేస్తాడేమో అని భయమా? మరి నీ దగ్గర ఒక రిటర్నింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు, ఒక ఓటర్ లిస్టు, ముందు రోజు ఇళ్ళకెళ్ళి చిట్టీలు పంచిపెట్టడం, ప్రతి పార్టీకి సంబంధించిన ఏజెంటు అందరూ కూర్చున్నారుగా. అంటే ఈ మొత్తం ఫెయిల్ అయిపోయినట్టేనా? ఇవేవి పనిచేయవా? ఇవేవి పనిచేయని కాడికి ఇన్ని సిస్టంలో ఎట్టాగూ పనిచేయట్లేదు. వాడు ఓటు ఉంటే మటుకు నష్టం ఏంటి? ఇది ప్రశ్న. నువ్వు ఇన్ని రకాల చట్టాలు బిగించుకుని కూర్చున్నావు. పోలీసులు ఉంటారు అక్కడ, రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారు. ఆ రోజున ఐడెంటిటీ చూపించమంటాడు. లేదు 2 చోట్ల ఉంటే 2 చోట్ల ఓటేస్తాడంటావు. ఓకే, 2 చోట్ల ఎట్టేస్తాడు? నువ్వు ఆ ముద్ర వేస్తావు కదా, ముద్ర చెరిగిపోకూడదు కదా. అంటే నీ వ్యవస్థలన్నీ కుప్పగోలిపోయినాయి కాబట్టి ఓటర్ లిస్ట్ని కట్ చేయడం ద్వారా నేను వ్యవస్థను బాగు చేద్దామని అనుకుంటున్నారా? ఎంత తెలివి తక్కువ పనే చూడండి. కాబట్టి ఇది ఒక దరిద్రపు ప్రక్రియ, దుర్మార్గ ప్రక్రియ. కానీ ఇవాళ
బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయాల్లో పనిచేసేవాళ్ళు, నాలాంటి వాళ్ళు మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే దీనికి విరుగుడేంటి? సరే వాడు చేసేది వాడు చేస్తున్నాడు, విరుగుడేంటి? ఇప్పుడు 45 లక్షల మంది ఉన్నారు, 15 లక్షల మంది చనిపోయిన వాళ్ళు అంటున్నారు, 30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో ఎక్కడ వాళ్ళో మనకు తెలియదు. నేను ప్రపోజ్ చేసేది ఏంటంటే తీర్మానం చేయడంతో పాటుగా ఒక ప్రజాందోళనను చేపట్టడం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడంతో పాటుగా అన్ని పార్టీలు, అపోజిషన్ పార్టీలు అట్లీస్ట్ అన్ని పార్టీలు అనుకుని కొంత వాళ్ళ రిసోర్సెస్ను పూల్ చేసి ఒక హెల్ప్ లైన్, హెల్ప్ సెంటర్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే రాష్ట్రం మొత్తానికి కలిపి ముందు కనీసం ఒక 10 మంది కుర్రాళ్ళతోటి ఫోన్ నెంబర్లు ఇచ్చి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మీ ఓటు కనుక లేకపోతే ఉందో లేదో తెలుసుకోవడానికైనా ఫోన్ చేయండి, ఆ కంప్యూటర్లో చూసి మీకు చెప్తాము, మీ పలానా బూత్లో ఉందండి అని చెప్పి చెప్తాము అని చెప్పి ఒక హెల్ప్ లైన్, హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తే ప్రాక్టికల్గా నిజంగా వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుందేమో అని భావిస్తున్నాను. దానికి కొన్ని వనరులు అవసరం అవుతాయి, డబ్బు అవసరం అవుతుంది, మనుషులు అవసరం అవుతారు. మనుషులు, పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు దొరకకపోతే కుర్రాళ్ళని హైర్ చేసుకోవాలి. ఇవాళ ఇలాంటి ఉద్యోగాలు చేసి పెట్టడానికి కుర్రాళ్ళకి కొరత లేదు, ఉంటారు. కాకపోతే ఎవరో ఒకళ్ళు చొరవ తీసుకోవాలి. సాధారణంగా ఇటువంటి పనుల్లో ఎక్కువ చొరవ తీసుకునేటువంటి సిపిఐ, సిపిఎం పార్టీలు వాళ్ళకు ఒక వ్యవస్థాగతమైనటువంటి రీసెర్చ్ సెంటర్లు, నాలెడ్జ్ సెంటర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళని ఈ విషయంలో చొరవ తీసుకోమని చెప్పి కోరుతున్నాను. ఏ రకమైనటువంటి సహాయం మేమందరం చేయాల్సి వచ్చినా మా వంతు కంట్రిబ్యూషన్ మేము చేస్తామని చెప్పి అష్యూర్ చేస్తున్నాను. ఇది ఒక దుర్మార్గమైన ప్రక్రియ దేశమంతా జరుగుతుంది. అదృష్టవశాత్తు మన దగ్గర ఇంకా ఎలక్షన్లకు 2 ఏళ్ళు టైం ఉంది కాబట్టి ఇంకా వేచి చూడకుండా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఒక హెల్ప్ సెంటర్ ద్వారా ఈ తప్పుని సరిదిద్దే ప్రయత్నం మనం అపోజిషన్ పార్టీస్గా చేయాలి అని చెప్పి ప్రతిపాదిస్తూ ఈ చొరవకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం, సెలవు తీసుకుంటాం. ఎప్పుడు చేయరు, ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిగా విరుద్ధం. బ్రిటన్లో ఈ రోజున సిటిజన్స్ కాని వాళ్ళు, బ్రిటిష్ పౌరులు కాని వాళ్ళకు కూడా వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో, అన్ని ఎన్నికల్లోనూ ఓటు హక్కు కల్పిస్తారు. వాళ్ళు కామన్వెల్త్ దేశాల నుంచి వచ్చి ఉంటే చాలు. వాళ్ళు అంత ప్రజాస్వామ్య స్ఫూర్తిని, పరిణతిని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి రాజ్యాంగం, ఆధునిక పరిపాలన నేర్చుకున్న మనం ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కుంచింపజేయడానికి చేసే ప్రయత్నాలు మంచివి కావు. ఇది దేశానికి మంచిది కాదు. అప్పుడప్పుడు చచ్చిపోయిన వాళ్ళ పేర్లు లిస్టులోంచి తీసేయడంలో ఎవరూ ఆక్షేపించరు. కానీ మీరు ఇక్కడ ఉండలేదనో, లేకపోతే మీ నాన్నగారి ఓటు మీతో సరిపోవటం లేదనో, ఇట్లాంటి కుంటి సాకులు చెప్పి ఓట్లు తీసేయడం అనేది దుర్మార్గం. మా నాన్నగారి ఓటుతో నాకేం సంబంధమయ్యా? నేను ఈ దేశ పౌరుడిని, ఈ కళ్ళకి ఎదురుగా కనిపిస్తున్నాను, బతికే ఉన్నాను, 18 ఏళ్ళు దాటినాయి. నా దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే నీకెందుకు, పిహెచ్డి సర్టిఫికేట్ ఉంటే నీకెందుకు? నేను రిక్షా తోలుకుంటాను, నా దగ్గర ఏ సర్టిఫికేటు లేదు, నేను చదువుకోలేదు. ఏ చదువు లేనివాడిని మీరు మినిస్టర్లను చేయట్లేదా? ఓటేయడానికి పనికిరానా? నా చదువు సర్టిఫికేట్ చూపిస్తే తప్ప నువ్వు ఓటైనవా? ఏం పద్ధతి ఇది? కాబట్టి అసలు ముందు ఆలోచనే ఒక తప్పుడు ఆలోచన. దీన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది, నిరసించాల్సిన అవసరం ఉంది. సరే, దున్నపోతు మీద వాన పడినట్టుగా వీళ్ళకి ఎంత చెప్పినా చలనం ఉండదు. కాబట్టి నేను ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో సూచించింది ఏమిటంటే, ఓటు హక్కు కోల్పోయిన వాళ్ళందరికీ సహాయంగా ఉండటం కోసం ఒక హెల్ప్ సెంటర్ని, ఒక కాల్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేస్తే అందరం మా డబ్బు, వనరులు, మనుషులు ఎవరికి తోచింది, ఎవరు చేయగలిగింది వాళ్ళు కంట్రిబ్యూట్ చేసి ఒక హెల్ప్ సెంటర్ని తయారు చేయమని అంటున్నాం. దానికి పాజిటివ్గానే స్పందించారు. మోస్ట్ ప్రాబ్లీ సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ఈ హెల్ప్ సెంటర్ రావచ్చు. అది వస్తే కనుక ఓటు లిస్టులోంచి పోయిన వాళ్ళందరూ దానికి ఫోన్ చేస్తే వీళ్ళు వెంటబడి వాటిని మళ్ళీ ఆ పేర్లు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకి వీడు మనకు ఓటేసేవాడు అయితే తప్ప వాళ్ళు ఎక్కించరు, అనుకుంటే తప్ప. సో ఇవాళ ప్రతిపక్ష పార్టీ దాదాపుగా నిర్వీర్యంగా ఉంది. వాళ్ళు ఇటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి నేను అనుకోను. కాబట్టి ఎవరైతే
ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారో, ప్రజల ఓటు హక్కుని కాపాడాలనే సంకల్పంతో ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ ఎనర్జీస్ని పోగు చేసి ఈ హెల్త్ సెంటర్ని రన్ చేయాల్సిందిగా పిలిపిస్తున్నాను. దానికి నేను చేయగలిగినటువంటి సహాయాన్ని నేను కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇది ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఇటువంటి ఆలోచన రావడమే తప్పు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ నుంచి మనం ఇంతకంటే మంచి బుద్ధుల్ని మనం ఏమి ఆశించే పరిస్థితుల్లో లేవు. కాబట్టి డ్యామేజ్ కంట్రోల్, జరిగిన డ్యామేజ్కి రిపేర్ చేసుకోవడం వరకే ప్రస్తుతానికి చేయగలం. నమస్కారం. డ్రాఫ్ట్ మీద కూడా డ్రాఫ్ట్ బహిరంగ వేలాడు చేయాలి. ముఖ్య పార్టీలకు ఇస్తున్నారు కానీ ప్రకటన చేశారు. సచివాలయాల దగ్గర, గ్రామ చావిడి దగ్గర పెట్టామని, ఎక్కడ అవేమీ లేవు. రెండో విషయం అంటే రాష్ట్ర ఎన్నికల అధికారి పరిధిలో ఉండే విషయాలు ప్రాక్టికల్గా వచ్చేటిని మనం డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రిన్సిపల్గా అసలు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాల్లోనే ఉన్నటువంటి మూలం దాన్ని కూడా అడగాలి. వీళ్ళు చేస్తారో లేదా వేరే విషయం, కానీ ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఎన్నికల కమిషన్ మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి. ఎక్కువ భాగం జరుగుతుంది ఎన్నికల కమిషన్ యొక్క నిబంధనావళి, వాళ్ళు చేసుకున్న మార్పు, వాళ్ళ కంప్యూటర్ ప్రోగ్రామింగే దీని అంతటిని కూడా దాన్ని చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటిది. కాబట్టి ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి వ్యవహారం. అందుకని దాని మీద మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర నాయకుడు ఉదయ్ అని మాట్లాడాలని చెప్పి కోరుతాం. అంతే తప్ప ఏదో ఒక కారణం చెప్పి ఉన్న ఓటర్లను సభాధ్యక్షులు శ్రీనివాసరావు గారు సమావేశం